మూవీ ప్రకారం వస్తే ఫస్ట్ హాఫ్ అంతా వెళ్తూనే ఉంటుంది, బానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా బాగుంది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గ్రాఫిక్స్ లో పెట్టారు. అది ఎంత దరిద్రంగా ఉందంటే, గ్రాఫిక్స్ గురించి చెప్తున్నా, సెకండ్ హాఫ్ మొత్తం వరస్ట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతూనే మీకు ఒక స్టార్టింగ్ మీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతూనే మీకు ఒక డైలమాలోకి వెళ్ళిపోతారు, ఏ మూవీ ఎంత చండాలంగా ఉందని చెప్పేసి. సో టోటల్ గా కొన్ని సీన్లు ఉంటాయి, అక్కర్లేని సీన్లు. ప్రతి 10 నిమిషాలకు ఫైట్. నెక్స్ట్ లాస్ట్ లోని బాబీ డియోల్ ఇంకా పవన్ కళ్యాణ్ కలవడాన్ని కూడా వాళ్ళు ఎంత చండాలంగా గ్రాఫిక్స్ లో పెట్టారంటే, అదేదో సైక్లోన్ వస్తున్నట్టు. ప్లస్ అంత గ్రాఫిక్స్ పండలేదు అసలు. గ్రాఫిక్స్ అయితే అసలు ఏం పండలేదు. సో యాక్చువల్లీ నిధి అగర్వాల్ ట్విస్ట్ ఏం లేదండి, అది కామన్. చాలా రొటీన్ స్టోరీలా తీశారు. పైగా నిధి అగర్వాల్ కూడా అంత సీన్ ఇవ్వలేదు యాక్టింగ్ లోని. జస్ట్ దే కెప్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అండ్ ఆల్. అలానే ఉంది, నాకైతే అలా అనిపించింది. బేసికల్ మొత్తం గ్రాఫిక్స్ ఉందండి సెకండ్ హాఫ్ అంతా. మీకు పవన్ కళ్యాణ్ కూడా గ్రాఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందో నాకు అర్థం కాలేదు సెకండ్ హాఫ్ లోని. నాకు అది నచ్చలేదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తోపు అసలు. ఆయన్ని ఎవరు బీట్ చేయలేరు. ఆయన బాబులకే కళ్యాణ్ బాబు అంటారు, కానీ ఆయన్ని కూడా గ్రాఫిక్స్ లో పెట్టారు సెకండ్ హాఫ్. అది కొంచెం నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ కూడా గ్రాఫిక్స్ లో పెట్టారు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్ సినిమా అంతా. అసలు సినిమా వైజ్, స్టోరీ వైజ్ అది అందరికి తెలిసిందే, కానీ ప్రతి 10 నిమిషాలకు ఫైట్, ప్రతి ఎమోషన్. ఏం లేదండి, జస్ట్ కళ్యాణ్ యాక్టింగ్ అవన్నీ చాలా బాగా చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గ్రాఫిక్స్ లాగా వాడారు కొన్ని చోట్ల, అది కొంచెం నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా మాక్సిమం మూవీ అంతా గ్రాఫిక్స్ లోనే నచ్చింది. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్ వైజ్ బాగుంది అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. కానీ గ్రాఫిక్స్ వరకు పండలేదు. అండ్ లాస్ట్ లో ఒక సీన్ ఉంటుంది, బాబీ డియోల్ ఇంకా పవన్ కళ్యాణ్ కలవడం, జస్ట్ ఒక కలవడం పార్ట్ 2 కోసం పెట్టారన్నట్టు పెడతారు, అలాగుంటది. కానీ అసలు అక్కడ వాడిన గ్రాఫిక్స్ వరస్ట్ అండి. అది కొంచెం పోని సస్పెన్స్ లో వదిలేసి, లేదా బాబీ డియోల్ కి వీడికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఫైట్ అవుద్ది అన్న ఇదిలో పెట్టినా కూడా బాగుండేది. కానీ ఏదో సైక్లోన్ వల్ల వాళ్ళిద్దరు ర్యాండమ్ గా కలుస్తారు, ఆర్ ఏదో హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు కలుస్తారు అన్నట్టుగా అసలు గ్రాఫిక్స్ కూడా మీరు చూస్తే కలవడం అన్నది వాళ్ళిద్దరిది చాలా నాకు నచ్చలేదు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం రియలిస్టిక్ గా అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా బ్లూ వెనక గ్రీన్ స్కిన్ పెట్టి జస్ట్ హార్సులు అక్కడ కూర్చొని రైడ్ చేసేటట్టుగానే ఉంటుంది తప్ప. సినిమా హైలైట్స్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్. ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చారు, యాక్టింగ్ మొత్తం అసలు క్రేజీ ఉండేది. నిధి అగర్వాల్ అంత క్యారెక్టర్ లేదండి దానిలో. అనసూయ కూడా ఒక సాంగ్ కి వాడారు. నిధి అగర్వాల్ అనసూయ జస్ట్ ఒక హీరోయిన్ ఉండాలి కదా, అండ్ చెలికత్తలు అంటారు కదా మన పాత్రలో, సో అలా ఉండాలని చెప్పేసే పెట్టారు తప్ప ఇంటెన్షనల్ గా. అసలు సునీల్ గారు అయితే కనిపించలేరు నాకు సినిమాలో. ఒక 2 నిమిషాలు వెన్నెల కిషోర్ అసలు ఒక ఉన్నారు, ఓ సాంగ్ లో వస్తాడు. అదే నిధి అగర్వాల్ సాంగ్ ఉంటుంది కదా, దానిలోని వెన్నెల కిషోర్ వస్తాడు. అక్కడ వచ్చి 2-3 స్టెప్లు వేస్తాడు. కామెడీ కూడా లేదు, అసలు కామెడీ లేదు, జీరో కామెడీ. ప్రతి 10 నిమిషాలకు ఫైట్. కానీ ఫైట్ లో సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అది పెద్ద ఫైటింగ్ కాదండి, జస్ట్ ఐ సైట్. సూపర్ ఉంది మూవీ. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ సెకండ్ పార్ట్. జై జనసేన. స్టార్టింగ్ మాత్రం సూపర్ ఉండే బ్రో, సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ సరిగా తీయలే అట్లా బ్రో. కొద్దిగా ఎక్కువైనాయి బ్రో, తీయాల్సింది తీయాలి, కొద్దిగా ఎక్కువ తీస్తే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అట్లా. చెప్పు సినిమాకి ప్లస్ ఫస్ట్ హాఫ్ మంచిగా ఉండే బ్రో. సెకండ్ హాఫ్ కొద్దిగా పాటలు లేవు, కొద్దిగా గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళిద్దరు ఇట్లా కలుస్తారు, అది కొద్దిగా డైరెక్టర్ ఆడ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చేసిండు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత క్రేజ్ సెకండ్ హాఫ్ లో లేదు, ఎంజాయ్ చేయలేము మేము. 2 years తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నారు, ఏమన్నా డిఫరెంట్ కనిపించిందా? ఓకే బ్రో, ఆ బ్రో వచ్చిన సినిమా దానికన్నా ఇది బెటరే. అట్లా అంటే చూడొచ్చు ఒక్కసారైనా, 1 time వాచ్ లాగా. బ్రో కొద్దిగా డల్ ఉండే కదా అట్లా.